అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 10 యూనుస్ సూరా ఆయత్ నంబర్ 37. وما كان هذا القرآن أن يفترى من دون الله ولكن تصديق الذي بين يديه وتفصيل الكتاب لا ريب فيه من رب العالمين. ఆయత్ నంబర్ 37. ఈ ఖుర్ఆన్ అల్లాహ్ పంపిన వహీ ద్వారా కాకుండా ఇతరుల ప్రమేయంతో చేయబడిన కల్పన కాదు. పైగా ఇది తనకు పూర్వం ఉన్న వాటిని అవతరించిన గ్రంథాలను ధృవీకరించేది, ఇంకా గ్రంథములోని మౌలిక ఆదేశాలను విపులీకరించేది. ఇది సర్వలోకాల ప్రభువు తరపు నుంచి వచ్చిందన్న విషయంలో సందేహానికి ఆస్కారమే లేదు. 63. ఈ ఉద్గ్రంథం మానవులు చేసిన కల్పన కానే కాదు, ఇది దైవ గ్రంథం. వెనుకటి గ్రంథాలను ఇది ధృవీకరిస్తుంది. 64. సత్యాసత్యాలను ధర్మాలను హలాల్ హరాంలను ఇది స్పష్టంగా వేరుపరిచి చూపిస్తుంది. 65. ఈ విషయాలన్నిటి ద్వారా తేటతెల్లమయ్యేదేమిటంటే ఈ గ్రంథం ఖుర్ఆన్ విశ్వప్రభు అయిన అల్లాహ్ తరపున పంపబడింది. 66. ఇది చేసే ప్రబోధనలో కానీ ఇందులో ప్రస్తావించబడిన మాజీ వృత్తాంతాల పట్ల కానీ భవిష్యత్తులో సంభవించబోయే దానిని గురించి అది చెప్పిన విషయాలలో కానీ సంశయంలో పడవలసిన పని లేదు, ఎందుకంటే ఇది మానవ ప్రోక్తం కాదు, ఇది దైవ వాణి. ఆయత్ నంబర్ 38. أم يقولون افتراه قل فأتوا بسورة مثله وادعوا من استطعتم من دون الله إن كنتم صادقين. ఆయత్ నంబర్ 38. ఏమిటి? దీనిని ఖుర్ఆన్ గ్రంథాన్ని అతనే స్వయంగా కల్పించుకున్నాడని వారు అంటున్నారా? మరైతే మీరు దీనిలాంటి ఒక్క సూరానైనా రచించి తీసుకురండి. ఒకవేళ మీరు సత్యవంతులే అయితే అల్లాహ్ను తప్ప ఎవరెవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి అని వారికి చెప్పు. 67. ఇన్ని ఆధారాలు నిదర్శనాలు మీ ముందుకు వచ్చిన మీదట కూడా ఇది దైవ గ్రంథం కాదని, ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసుకున్న కల్పన అని మీకు అనుమానం ఉంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మీలాంటి మానవ మాతృడేనన్న విషయాన్ని మరువకండి. అతను మీలాగే అరబీ భాష మాట్లాడుతాడు. అతను ఒక్కడు మాత్రమే. ఒకవేళ మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే మీరంతా కలిసి ఇలాంటి ఒక్క సూరాను రచించండి. ఈ పని కోసం మీరు ప్రపంచంలోని మహాకవులను పెద్ద పెద్ద సాహితీపరులను పిలుచుకోండి. దివ్య ఖురాన్ యొక్క ఈ సవాలు నేటికీ ఉంది. ఈ సవాలుకు సరైన సమాధానం ఇంతవరకు ఎవరి తరపున రాలేదు. ఇది ముమ్మాటికి మానవ రచన కాదని, ఇది దైవ గ్రంథమని చెప్పడానికి ప్రబల నిదర్శనం ఇది. ఆయత్ నంబర్ 39. بل كذبوا بما لم يحيطوا بعلمه ولما يأتهم تأويله كذلك كذب الذين من قبلهم فانظر كيف كان عاقبة الظالمين. ఆయత్ నంబర్ 39. పైగా వారు తమ జ్ఞాన పరిధిలోకి తీసుకొని దానిని అసత్యమని ధిక్కరించారు. ఇంకా దాని అంతిమ ఫలితం వారి ముందుకు రాలేదు. వారికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కరించారు. మరి ఆ దుర్మార్గులకు పట్టిన గతి ఏమిటో చూడు. 68. అంటే దివ్య ఖురానుపై వారు యోచన చేయకుండానే, దాని లోతుల్లోకి పోకుండానే స్థూల దృష్టితో దాన్ని త్రోసిపుచ్చారు. 69. వెనుకటి గాథలను, రాబోయే కాలంలో జరగబోయే విషయాల గురించి ఖుర్ఆన్ చెప్పిన వాస్తవాలు ఇంతవరకు వారి బుర్రకెక్కలేదు. అసలు వారు తమ మెదడుకు పని తగిలించకుండానే త్రోసిపుచ్చడం మొదలెట్టారు. దీనికి రెండో భావం ఏమిటంటే ఖుర్ఆన్పై తగు రీతిలో చింతన చేయకుండానే దాన్ని ధిక్కరించారు. వారు గనక చిత్తశుద్ధితో అందలి అంశాలపై ఆలోచించి ఉంటే అది నిశ్చయముగా దివ్యవచనమని వారికి బోధపడి ఉండేది.
దానికోసం వారి హృదయ కవాటాలు తప్పక తెరుచుకుని ఉండేవి. అరబీలో తావీల్ అనే పదం ఉంది. పైన ఆయతులో దాన్ని అంతిమ ఫలితం అని తర్జుమా చేయడం జరిగింది. ఒకవేళ పై ఆయతకు ఈ రెండవ భావం తీసుకున్నట్లయితే అప్పుడు తావీల్ అనే పదానికి ఖురాన్ యొక్క మర్మాలు పరమార్థాలు స్పష్టంగా బోధపడడం అనే అర్థం వస్తుంది. 70 అవిశ్వాసులకు ముష్రికులకు ఈ ఆయతు హెచ్చరిక లాంటిది. గతంలో మీలాగే ధిక్కరించిన వారికి ఏ గతి పట్టిందో మీకు ఎరికే. ఒకవేళ మీ ధోరణిలో గనక ఆశించిన మార్పు కనబడకపోతే మీకు అదే దుర్గతి పట్టవచ్చు అని అల్లాహ్ చెబుతున్నాడు. ఆయత్ నంబర్ 40. ومنهم من يؤمن به ومنهم من لا يؤمن به وربك أعلم بالمفسدين. ఆయత్ నంబర్ 40. వారిలో కొందరు దీనిని విశ్వసిస్తారు, మరికొందరు దీనిని విశ్వసించరు. కల్లోల జనకుల గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. 71. సత్యం కోసం తహతహలాడే సజ్జనులెవరో, తప్పులెన్నే సిత మనస్కులెవరో అల్లాహకు బాగా తెలుసు. సజ్జనులకు ఆయన సన్మార్గం చూపడంలో జాప్యం చేయడు, కానీ అపమార్గం వైపుకే పదే పదే పొదలుస్తున్న వారిని వారి మానాన వదిలేస్తాడు. ఆయన న్యాయశీలుడు. ఎవరు దేనికి తగినవారో దాని ప్రకారమే ఆయన నిర్ణయం చేస్తాడు. ఆయత్ నంబర్ 41. وإن كذبوك فقل لي عملي ولكم عملكم أنتم بريئون مما أعمل وأنا بريء مما تعملون. ఆయత్ నంబర్ 41. ఒకవేళ వారు నిన్ను ధిక్కరిస్తూనే ఉంటే నా పని నాది, మీ పని మీది, నా పనుల బాధ్యత మీపై లేదు, మీ పనుల బాధ్యత నాపై లేదు అని ఓ ప్రవక్త వారికి చెప్పేయి. 72. శక్తి వంచన లేకుండా ప్రబోధించిన పిదప కూడా వారు తమ ధిక్కార వైఖరిని మానుకోకపోతే బోధించడం వరకే నా పని, ఆ పనిని నేను సాయశక్తులా నెరవేర్చాను. ఇక మీ పర్యవసానానికి సంబంధించిన బాధ్యత నాపై ఎంత మాత్రమూ లేదు. అందరూ దైవ సమక్షంలో హాజరు కావలసిన వారే. అక్కడ ప్రతి ఒక్కరూ తమ తమ కర్మలకు జవాబు ఇవ్వవలసి ఉంటుంది అని వాళ్లకు చెప్పమని అల్లాహ్ తన ప్రవక్తకు సూచించాడు. అల్ కాఫిరూన్ సూరాలోనూ ఈ మాటే అనబడింది. ఇదే మాటను దైవ ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా చెప్పినట్లు అల్ ముంతహీన్ సూరా 4వ ఆయతులో ప్రస్తావించబడింది. మీతోనూ నిజ దైవాన్ని వదిలి మీరు పూజించే ఇతర దైవాలతోనూ మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని మీ మిథ్యా విశ్వాసాలను త్రోసిపుచ్చుతున్నాము. ఆయత్ నంబర్ 42. ومنهم من يستمعون إليك أفأنت تسمع الصم ولو كانوا لا يعقلون. ఆయత్ నంబర్ 42. వారిలో కొందరు నీ మాటలను శ్రద్ధగా వింటుంటారు. ఏమిటి, ఏమాత్రమూ అర్థం చేసుకోలేని చెవిటి వారికి నీవు వినిపించగలవా? 73. వారు ఏదో మొక్కుబడిగా ఖురాన్ వింటారే గాని దాని ద్వారా మంచిని గ్రహించాలన్న కోరిక వారిలో ఏ కొసానా ఉండదు. అందుకే వారికి ఉపదేశించడం చెవిటి వారి ముందు శంఖం ఊదడం లాంటిదే. హితబోధ వారికి ఏమాత్రం ప్రయోజనకారి కాజాలదు. ఒక వ్యక్తి చెవిటివాడై ఉండి ఆ పైన అతనికి బుద్ధి కూడా లేకపోతే లాభమేమీ ఉండదు. చెవిటివాడై ఉండి కనీసం సైకిల్ ద్వారా విషయాన్ని గ్రహించినా పర్వాలేదు. ఆ మాత్రం గ్రాహ్య శక్తి కూడా లేని బదులుడు దేనికి పనికిరాడు. ఆయత్ నంబర్ 43. ومنهم من ينظر إليك أفأنت تهدي العمي ولو كانوا لا يبصرون. ఆయత్ నంబర్ 43. వారిలో కొందరు నిన్ను చూస్తారు, కానీ కొద్దిపాటి మనోనేత్రం కూడా లేని అందులకు నువ్వు మార్గం చూపగలవా? 74. అలాగే మరి కొంతమంది నీ వంక చూస్తుంటారు, కానీ వారి చూపుల్లోని ఉద్దేశం వేరు. అందుకే ఒక అంధునికి మార్గం చూపడం ఎంతో, ఇలాంటి వారికి మార్గదర్శకత్వం వహించడం కూడా అంతే. అందున కంటి చూపుతో పాటు మనోనేత్రం కూడా లేని అందులకు మార్గం చూపడం మరీ కష్టం. కొంతమంది గుడ్డివారు కంటి చూపును కోల్పోయినప్పటికీ తమ మనోనేత్రం ద్వారా వారు సన్మార్గంలో ఎంతో ముందంజ వేస్తారు. కానీ వీళ్ళు 2 రకాల చూపులను కోల్పోయారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వాదాచడానికి ఈ ఉదాహరణ ఇవ్వబడింది. తన దగ్గరకు వచ్చే రోగి చికిత్స చేయించుకునే విషయంలో ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదని వైద్యునికి తెలిసినప్పుడు వైద్యుడు కూడా ఆ రోగి పట్ల శ్రద్ధ చూపడు.
ఆ రోగి కోసం తన తెలివితేటలను విలువైన కాలాన్ని వృధా చేయడు. ఆయత్ నంబర్ 44. إن الله لا يظلم الناس شيئا ولكن الناس أنفسهم يظلمون. ఆయత్ నంబర్ 44. అల్లాహ్ ప్రజలకు ఏ కాస్త అన్యాయం కూడా చేయడు, కానీ ప్రజలే తమకు తాము అన్యాయం చేసుకుంటారు. 75. అంటే దేవుడు వారికి శక్తి సామర్థ్యాలన్నిటినీ ప్రసాదించాడు. వారికి కళ్ళిచ్చాడు, వాటితో వారు చూడగలుగుతున్నారు. వారికి చెవులిచ్చాడు, వాటితో వారు వింటున్నారు. బుద్ధి జ్ఞానాలను ఇచ్చాడు, వాటి ద్వారా వారు మంచి చెడులను సత్యాసత్యాలను పరికించగలుగుతున్నారు. అయితే వీటన్నిటిని ఉపయోగించి కూడా వారు సన్మార్గం తెలుసుకోలేకపోతున్నారంటే అది దేవుడు చేసిన అన్యాయం కానే కాదు. వారంతట వారే తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటున్నారు. ఆయత్ నంబర్ 45. ويوم يحشرهم كأن لم يلبثوا إلا ساعة من النهار يتعارفون بينهم قد خسر الذين كذبوا بلقاء الله وما كانوا مهتدين. ఆయత్ నంబర్ 45. అల్లాహ్ వారిని సమీకరించే ఆ రోజు గురించి జ్ఞాపకం చెయ్యి. అప్పుడు వారికి తాము ప్రపంచ జీవితంలో దినములో ఒక గడియ కాలం ఆగి ఉన్నామేమో అనిపిస్తుంది. అల్లాహ్ను కలుసుకునే విషయాన్ని అసత్యమని త్రోసివిచ్చిన వారు నిస్సందేహంగా నష్టపోయారు. వారు సన్మార్గం పొందేవారు కారు. 76. ప్రళయ దినపు స్థితిగతులను చూసేసరికి వారికి దిమ్మ తిరిగిపోతుంది. ప్రాపంచిక జీవితంలోని భోగభాగ్యాలు అన్నీ వారి స్మృతి పదంలో నుంచి చెరిగిపోతాయి. ప్రపంచంలో తాము మహా అయితే ఒక రోజులో కొద్దిసేపు ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది. బహుశా ఒక దినములో ఉదయమో సాయంత్రమో ఉండి ఉంటాం అని వారికి అనిపిస్తుంది. అన్నాజియాత్ 46. 77. ప్రళయ దినములోనూ అనేక పరిస్థితులుంటాయి. ఒక స్థితిలో వారు ఉండొకరిని గుర్తుపడతారు, మరొక దశలో గుర్తుపట్టలేరు. వారి మధ్య బంధుత్వాల ధ్యాస ఉండదు. ఇంకొకరిని కనీసం అడిగి చూడరు. అల్ మోమినూన్ 101. ఇంకొక సమయంలో పరస్పరం నిందారోపణలు మొదలెడతారు. మీ మూలంగానే మేము పెడదారి పట్టామని ఒకరంటే, మీ వల్లనే మేము నష్టపోయామని ఇంకొకరంటారు. وإما نرين